భారత గగనసిగిలో మరో కలికిత రాయి చేరింది. అంతరిక్షంలో మన శాస్త్రవేత్తలు అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఇన్నాళ్లు అగ్రదేశాలకు మాత్రమే సొంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టారు. యాంటీ శాటిలైట్ మిషన్ ఏశాట్ ద్వారా అంతరిక్షంలో ఓ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చివేసి గగనతలంపై విజయాక్షరాలు లిఖించారు. దీంతో అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్ గా అవతరించింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ స్పేస్ సెంటర్ గా ఎదిగింది. It is a three-stage BMD interceptor missile. The radar identifies the target. 300 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా కూల్చివేశారు. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఎంతో టెక్నిక్ తో మన శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మిషన్ శక్తి పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ ను కేవలం 3 నిమిషాల్లో కంప్లీట్ చేసి సత్తా చాటారు. ఏదైనా లొకేషన్లపై శత్రు దేశాల శాటిలైట్ నిఘా పెడితే దాన్ని యాంటీ శాటిలైట్ తో పేలుస్తారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ ఇప్పుడు లోయర్ ఆర్బిట్ లో ఏదైనా ఉపగ్రహం సంచరిస్తే దాన్ని కేవలం 3 నిమిషాల్లో పేల్చివేయగల శక్తిని సముపార్జించుకుంది. आज 27 मार्च कुछ ही समय पूर्व भारत ने एक अभूतपूर्व सिद्धि हासिल की है। भारत ने आज अपना नाम अंतरिक्ष महाशक्ति स्पेस पावर के रूप में दर्ज करा दिया है। अब तक दुनिया के 3 देश अमेरिका, रूस और चीन को यह उपलब्धि हासिल थी। अब भारत चौथा देश है जिसने आज यह सिद्धि प्राप्त की है। हर हिंदुस्तानी के लिए इससे बड़े गर्व का पल नहीं हो सकता है। कुछ ही समय पूर्व हमारे वैज्ञानिकों ने अंतरिक्ष में, स्पेस में 300 किलोमीटर दूर LEO लो अर्थ ऑर्बिट में एक लाइव सैटेलाइट को मार गिराया है। LEO लो ऑर्बिट में